అందరికీ నమస్కారం. ఈరోజు చూస్తున్న ఇల్లు వచ్చేసి 150 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. ఇంటి ముందుల 30 ఫీట్ల రోడ్డు ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. 150 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నామండి. ఎలివేషన్ చూస్తున్నారు. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్లో డిజైన్ చేశారు. అలాగే గేట్ డిజైన్ చూస్తున్నారు. గేట్ పిల్లర్స్ కూడా మొత్తం గ్రానైట్లో డిజైన్ చేశారు. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. కార్ పార్కింగ్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ మొత్తం కూడా పీవీసీ బోర్డ్స్ యూజ్ చేశారు. ఇది బోర్ అండి. బోర్ పక్కనే సంప్ ఉంది. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. ఇది పిల్లర్కి కూడా టైల్స్ వేశారండి. మొత్తం డిజిటల్ టైల్స్ వేశారు. డోర్ పక్కన పార్కింగ్ ఏరియాలో వాల్స్ మొత్తం కూడా డిజిటల్ టైల్స్ వేశారు. ఇది మెయిన్ డోర్ చూస్తున్నారు. ఇది నార్త్ సెట్ బ్యాక్ అండి. నార్త్ సెట్ బ్యాక్ మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇది మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ యూజ్ చేశారు. 150 స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇల్లు చూస్తున్నాము. ఇది హాల్ అండి. లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా మనకి మార్బులే వేశారు. ఆపోజిట్లో టీవీ యూనిట్ ఉంది. హాల్లో ఫాల్ సీలింగ్ డిజైన్. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారు. డైనింగ్ హాల్. ఇన్సైడ్ నుంచి మెయిన్ డోర్, అలాగే నార్త్కి ఒక డోర్ ఉందండి. నార్త్ డోర్ కూడా చూస్తున్నారు. ఇది ఆర్చీ డిజైన్. డైనింగ్ హాల్లోకి వెళ్తున్నాం. డైనింగ్ హాల్లో సెల్ఫ్స్ చూస్తున్నారు. డైనింగ్ హాల్లో హ్యాండ్ వాష్ వచ్చే ప్లేస్ అండి. కౌంటర్ ఇచ్చున్నారు. టైల్స్ కూడా వేసున్నారు. ఇది ఓపెన్ కిచెన్. పక్కనే పూజా రూమ్ అండి. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. పూజా రూమ్లో కూడా డిజిటల్ టైల్స్ వేశారండి అప్ టు స్లాబ్ హైట్. పక్కనే ఓపెన్ కిచెన్ చూస్తున్నారు. ఇది ఓపెన్ కిచెన్. యూ షేప్లో ప్లాట్ఫామ్ ఇచ్చారండి. అలాగే 4 ఫీట్ హైట్ వరకు టైల్స్ వేశారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. కిచెన్ నుంచి వాష్ ఏరియాకి వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారు. ఇది వాష్ ఏరియా అండి. స్టెప్స్ కింద ఉంటుంది. వాష్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్లో ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడే వాషింగ్ మిషన్ కూడా పెట్టుకోవచ్చు. ఇది సౌత్ సెట్ బ్యాక్ అండి. మళ్ళీ కిచెన్లోకి వెళ్దాం. కిచెన్ మరొకసారి చూద్దాం. కిచెన్ నుంచి డైనింగ్ వ్యూ చూస్తున్నారు. డైనింగ్ హాల్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారండి. హాల్లో టీవీ యూనిట్, అలాగే హాల్ నుంచి పాసేజ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు. ఫాల్ సీలింగ్లో వచ్చే లైట్స్ అన్నీ కూడా పెట్టున్నారండి. అలాగే రూఫ్ లైట్ కూడా పెట్టున్నారు. ఇది మాస్టర్ బాత్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటుంది. మాస్టర్ బాత్రూమ్ అప్ టు స్లాబ్ హైట్ వరకు టైల్స్ వేశారు. ఫాల్ సీలింగ్ కూడా చేస్తున్నారు. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేశారండి. పాసేజ్లో కామన్ బాత్రూమ్ చూస్తున్నాము. ఇది కామన్ బాత్రూంలో కూడా ఫాల్ సీలింగ్ ఉంది. ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేసున్నారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మీరు చూస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా అన్ని పెట్టున్నారు. లాఫ్ట్ అండి. పాసేజ్ నుంచి హాల్ వ్యూ చూస్తున్నారు. హాల్ నుంచి డైనింగ్ వ్యూ, కిచెన్ వ్యూ. వాస్తు ప్రకారం నార్త్కి ఒక డోరు, ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చారండి. పార్కింగ్ వ్యూ చూస్తున్నారు. గేట్ డిజైన్, గేట్ పిల్లర్స్ మొత్తం కూడా గ్రానైట్లో డిజైన్ చేశారు. స్టెప్స్ అండి. టెర్రస్కి వెళ్దాం. బిల్డింగ్ డీటెయిల్స్ చూద్దాం. ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 150 స్క్వేర్ యార్డ్స్. ప్లాట్ డైమెన్షన్ 30/45. స్లాబ్ ఏరియా 1240 స్క్వేర్ ఫీట్స్. చీర్యాల, దమ్మాయిగూడ మున్సిపాలిటీ, హైదరాబాద్. ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసి 70 lakhs అండి. 70 లక్షలు. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224888 నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.